కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమరుల బొల్లగాని పుల్లయ్య గారు చనిపోయినటువంటి 2వ తారీఖు నుండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. కల్లుగీత కార్మిక సంఘం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించినటువంటి హక్కుల గురించి నేటి సమాజానికి తెలియజేయడం, అలాగే ఈ హక్కుల కోసం కొట్లాడి అమరవీరులైనటువంటి ధర్మభిక్షం గారు, బైరు మల్లయ్య గారు, దేశిని చిన్నమల్లయ్య లాంటి అమరవీరులని స్మరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు వ్యాప్తంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, వృత్తిలో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం సేఫ్టీ మోకులు రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తిదారులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా పోరాటగిరిలో కూడా నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పి ఎక్స్‌రేషో చెప్పిందో గత 8 నెలల నుంచి చనిపోయినటువంటి వాళ్ళకి, వికలాంగులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్‌రేషో వెంటనే ఇవ్వాలని, సభ్యత్వం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నాడు కాటమయ్య అయితే వనరక్షణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేశాడో, నేడు కల్లుగీత వృత్తిదారులందరూ కూడా ఈ వన సంరక్షణ కోసం ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.